సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి ఎలా సింక్ చేసుకోవాలో మన ఫోన్లో, ప్లస్ ఎలా ఉంటుంది రోబో మ్యాప్ విజువల్ వేసుకుంటే అని. సో అదే మనం చూడబోతున్నాము. నా స్క్రీన్ మీద మీరు టాప్ లెఫ్ట్ కార్నర్లో చూస్తే 360 రోబో అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. అది మనం సింపుల్గా గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఆ యాప్ క్లిక్ చేసి లోపల ఏముంది అన్నది చూద్దాం. సో ఇలా మన ఫోన్ నంబర్ తోటి సింక్ అయిపోతుంది. సో పైన మన ఫోన్ నంబర్ వచ్చేస్తుంది అండ్ 360S7 అని రోబో డివైస్ నేమ్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఇది దాన్ని మొత్తము పోర్ట్ఫోలియో ఆఫ్ యువర్ రోబో లాగా అండ్ డిఫరెంట్ సర్వీసెస్ ఏంటి. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటి అంటే ఎలెక్సాకి ఇంకా గూగుల్ హోమ్స్ కూడా ఎవరికైనా ఉంటే దానికి కూడా మనం సింక్ చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్గా వాయిస్ కమాండ్స్తో కూడా మనము రోబోని రన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఇది మీరు ఫ్యామిలీ మెంబర్స్తో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇవి ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. సో ఒక ఫోన్లోనే ఉండాలని రూల్ లేదు. మల్టిపుల్ పీపుల్ కెన్ యాక్సెస్ ఇట్ అండ్ దే కెన్ ఆల్సో ప్రెస్ ద బటన్ టు క్లీన్. నౌ మనం మెసేజెస్లోకి వెళ్ళిపోదాం. సో ఎప్పుడైనా మనకి డస్ట్బిన్ మనం రిమూవ్ చేసినా పెట్టినా లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా రోబోట్లో మనకి మెసేజెస్లోకి వచ్చేస్తాయి డీటెయిల్స్. దెన్ ఫైనలీ దిస్ ఇస్ ద మెయిన్ హోమ్ పేజ్ ఆఫ్ ఇట్. సో మనకి ఇక్కడ చూస్తే మీరు 360S7 అన్నది మోడల్ నేమ్, అది మీకు లెఫ్ట్ కార్నర్లో కనిపిస్తుంది. మీకు రైట్ సైడ్ బ్యాటరీ లెవెల్ ఎంత ఉంది అని చెప్పి 100% ఉందా, ఫుల్లీ ఛార్జ్డ్ ఉందా అన్న డీటెయిల్స్ ఇస్తుంది. దెన్ మీకు సెన్సర్స్ ఎక్కడున్నాయి, సైడ్ బ్రషెస్ ఎక్కడున్నాయి, ఫిల్టర్ ఏంటి, మెయిన్ బ్రష్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తుంది. సో దాని మీద మనము క్లిక్ చేసిన వెంటనే యాక్సెసరీస్లోకి వెళ్ళాము. సో డీటెయిల్డ్గా మనము దాని పార్ట్స్ గురించి కూడా మనం చదువుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనము క్లిక్ చేస్తే మధ్యలో క్లిక్ చేస్తే ఆ స్క్రీన్ మీద, సో ఇలా పైన మీరు అబ్జర్వ్ చేస్తే 3 డిఫరెంట్ పార్టీషన్స్ ఉన్నాయి, విచ్ ఇస్ రూమ్, హోల్ హౌస్ అండ్ ఏరియా అని చెప్పి. నేను ఒకసారి డీటెయిల్గా మీకు 3 కూడా చెప్తాను. సో ఫస్ట్ మనం రూమ్లో ఉన్నాం కదా. సో మేము డిజైన్ మా ఇంటి ప్రకారం అది ఆటోమేటిక్గా మ్యాప్ చేసుకుంది రోబో. అండ్ మేము ఎవ్రీ రూమ్కి కూడా ఒక నేమ్ అంటూ ఇచ్చుకున్నాం సో దట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు క్లిక్ అండ్ సెండ్ ద రోబో టు దట్ స్పెసిఫిక్ రూమ్ అని. అండ్ మీరు రైట్ సైడ్ టాప్ కార్నర్లో మీరు చూసుకుంటే ఒక పర్పుల్ కలర్ డాట్ ఉంది కదా. సో దట్ ఈస్ వేర్ ద ఛార్జింగ్ డాక్ ఇస్ అండ్ దట్ ఈస్ ద హోమ్ ఫర్ రోబో. సో అక్కడే ఛార్జ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ సింగిల్ డే. అండ్ మనము క్లిక్ చేసుకునే రూమ్ పట్టి స్వీప్ అని కింద ఉన్న బటన్ని క్లిక్ చేసినప్పుడు అది ఏ రూమ్కి వెళ్ళింది, ఎలా క్లీన్ చేసింది అని చెప్పి మీకు వైట్ లైన్స్ తోటి చూపిస్తుంది. మీరు ఆల్రెడీ నా డెమో చూసి ఉంటే మేము చెప్పాం కదా ఇందాక, మేము ఒక స్పెసిఫిక్ ఏరియా, ఒక బౌండరీ చూస్ చేసుకున్నాము లాస్ట్ టైం, అందుకని మీకు ఆ వైట్ లైన్ కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి క్లీన్ చేసినట్టు. ఒకవేళ ఎక్కడైనా మనకి సమ్ కైండ్ ఆఫ్ మెషిన్స్ ఉన్నాయనుకోండి, లైక్ ఎగ్జాంపుల్ మా హౌస్ టూర్లో చూసుంటే మా ఇంట్లో ట్రెడ్మిల్ ఉంది అంటే అక్కడికి వెళ్ళకూడదు రోబో. సో రోబో వెళ్ళకూడదు అంటే మేము దానికి కొంచెం ఇస్తాము ఇన్స్ట్రక్షన్స్ దట్ దిస్ ఇస్ అ నో గో జోన్ అని చెప్పి. సో అందుకని ఇక్కడ రెడ్ లైట్తో ఇక్కడ మీకు మార్క్ అయ్యి ఉంది ఆ ఏరియా. సో ఆ ఏరియాకి కంప్లీట్గా అసలు రోబో వెళ్ళదు. సో అది మనము ముందే మార్క్ చేసుకోవచ్చు. అలా మన ఇంట్లో ఎక్కడైనా అలాంటి పెద్ద పెద్ద వస్తువులు ఉన్నాయి, రోబో వెళ్ళకూడదు, కొలైడ్ అవ్వకూడదు అనుకుంటే మీరు అలా డిజైన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనము హోల్ హౌస్ ఏరియాకి వెళ్ళబోయే ముందు ఈ ఆప్షన్స్ కూడా చూద్దాము, విచ్ ఇస్ క్లీన్ ఇన్ ఆర్డర్ అని చెప్పి. సో క్లీన్ ఇన్ ఆర్డర్ అంటే మనము చూస్ చేసే రూమ్ నంబర్స్ బట్టి అది 1 to 6 or 7 హౌ మెనీ ఎవర్ రూమ్స్ యూ హ్యావ్ అది ఆటోమేటిక్గా పిక్ చేసుకుని ఆ ఆర్డర్లో ఫాలో అయిపోయి క్లీన్ చేసేస్తుంది రూమ్స్ని. స్మార్ట్ క్లీనింగ్ అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ర్యాండమ్ క్లీనింగ్ లాగా, అదే ఆటోమేటిక్గా ఇల్లంతా క్లీన్ చేస్తుంది. బట్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఇఫ్ యూ ఫాలో అన్ ఆర్డర్. దెన్ కమింగ్ టు మోడ్స్, 3 డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. మీరు చూసుంటే వీ హ్యావ్ డ్రై క్లీనింగ్ యాజ్ వెల్ యాజ్ వెట్ క్లీనింగ్. సో ఇవి ఆ డిఫరెంట్ మోడ్స్. వ్యాక్యూమ్ అండ్ మాప్ చేయాలా, వ్యాక్యూమ్ మోడ్ జస్ట్ మాప్ మోడ్, సో మీరు చూస్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ ప్రిఫరెన్స్. సో ఇది డిఫరెంట్ క్లీనింగ్ మోడ్స్. నేను మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పుంటే దేర్ ఆర్ 4 డిఫరెంట్ మోడ్స్ అన్నా కదా. సో మేము క్వైట్ మోడ్ చూస్ చేసుకున్నాము. లేదు నాకు సక్షన్ ఎక్కువ కావాలి, ఈ స్పెసిఫిక్ రూమ్లో మట్టి ఎక్కువ ఉంది అనిపిస్తే మీరు ఆ పర్టిక్యులర్ రూమ్కి మాత్రం యూ కెన్ ఐదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ యువర్ మోడ్ ఆఫ్ క్లీనింగ్. సో అలా మనం ఎవ్రీ రూమ్కి కూడా మనము
మోడిఫై చేసుకోవచ్చు. క్లీనింగ్ టైమ్స్ కూడా మనం పెంచుకోవచ్చు. 2 times నాకు రూమ్ క్లీన్ చేయాలి ఆర్ 3 times చేయాలి అంటే అన్ని ఆప్షన్స్ కూడా మనకి వెరీ క్లియర్లీ ఇట్ ఈస్ మెన్షన్డ్ హియర్. దెన్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఇస్ హోల్ హౌస్. ఇప్పుడు హోల్ హౌస్కి వెళ్ళినప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగానే నాకు మొత్తం హౌస్ కూడా ఒక స్పెసిఫిక్ మోడ్లో అది క్లీన్ చేయాలి అంటే మీరు ఈ మోడ్స్ ఉన్న బటన్, ఈ ఫ్యాన్ ఉన్న సింబల్ ఉన్న బటన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా 4 different మోడ్స్ వస్తాయి, విచ్ ఇస్ క్వైట్ మోడ్, స్టాండర్డ్, పవర్ఫుల్ అండ్ మ్యాక్స్ మోడ్. బేస్డ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ డస్ట్ ఆర్ ద రిక్వైర్మెంట్ యూ కెన్ చూస్ ద మోడ్ దట్ యూ వాంట్. దెన్ మనకి మ్యాప్ కూడా డిఫరెంట్ యాంగిల్స్లో వ్యూ చేసుకోవచ్చు, ఐదర్ 2D మ్యాప్ కానీ 3D మ్యాప్ కానీ. సో అలా మన రూమ్స్ని మనము డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడున్న వ్యాక్యూమ్ మోడ్ మళ్ళీ ఇట్ ఈస్ ద సేమ్, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. దెన్ టూల్ బాక్స్ అని ఇంకొకటి ఉంది కదా, సో మనం అది క్లిక్ చేస్తే మ్యాప్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. లేదా మల్టీ స్టోరీ మేనేజ్మెంట్, ఒకవేళ స్టెప్స్ ఉన్నాయి, అలా ఉన్నాయి, మా ఇంట్లో స్టెప్స్ ఉన్నాయి అంటే కూడా మీరు ఆ ఆప్షన్ని క్లిక్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఫ్లోర్ కూడా మ్యాప్ చేసుకోవచ్చు బేసికలీ. అండ్ స్కెడ్యూల్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మీరు బయటికి వెళ్ళారు ఆర్ బయట ఉన్నారు ఆర్ మేబీ ఊరు వెళ్ళారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, బట్ యూ స్టిల్ వాంట్ యర్ హౌస్ టు బీ క్లీన్. సో మీరు ఆ స్పెసిఫిక్ టైమ్ అండ్ డేట్కి యూ కెన్ సెట్ అ స్కెడ్యూల్ అండ్ లీవ్ ఇట్. సో ఆటోమేటిక్గా అది మొత్తం క్లీన్ చేసేస్తుంది. అండ్ దెర్ ఆర్ డిఫరెంట్ మోడ్స్ అగైన్. సో మీరు అవన్నీ మాన్యువల్గా కూడా యూ కెన్ జస్ట్ లుక్ ఇన్ టు ఆల్ ఆఫ్ దెమ్. సో వీ ఆల్సో హ్యావ్ ఎడిట్ మ్యాప్. సో ఎప్పుడైనా మీరు జస్ట్ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ ఇంకేమైనా కొత్త ఐటమ్స్ తెచ్చారో, లేకపోతే యూనో ఉన్న ఎగ్జిస్టింగ్ మూవింగ్ ఏమైనా ఐటమ్స్ని తీసేశారో, అప్పుడు కూడా మీ మ్యాప్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. లేదా మీరు కూడా నో గో జోన్ అన్నట్టుగా సెట్ చేయొచ్చు. అది కాకుండా లేదా నేమ్స్ ఏదైనా మార్చుకోవాలి అంటే మీరు ఇలా రీనేమ్ అని చెప్పి క్లిక్ చేస్తే ఇలా మీ ఇంట్లో ఉన్న డిఫరెంట్ రూమ్స్కి మీరు ఇచ్చిన నేమ్స్ వచ్చేస్తే ఏమైనా చేంజ్ చేసుకోవాలి అంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అది చేసుకుని సేవ్ చేసేసుకోవడమే. లేదా స్ప్లిట్ ఏరియా అంటే ఒక పర్టిక్యులర్ రూమ్లో నాకు ఓన్లీ హాఫ్ పార్ట్ క్లీన్ చేయాలి అంటే కూడా మీరు స్ప్లిట్ చేసుకుని యూ కెన్ ఆల్సో క్లీన్ ఇన్ దట్ మేనర్. సో ప్రిటీ మచ్ దిస్ ఈస్ ది ఎంటైర్ ఫీచర్స్ అండి. సో వన్ మోర్ థింగ్ దట్ ఐమ్ రైట్ నౌ షోయింగ్ యూ ఇస్ ది ఆర్సీ మోడ్. ఆర్సీ మోడ్ ఏంటి అంటే మనము మాన్యువల్గా కూడా మన రోబోట్ని మనం మూవ్ చేసుకోవచ్చు విత్ జస్ట్ అ క్లిక్ ఆఫ్ అవర్ హ్యాండ్. సో అది ఆటోమేటిక్గా తిరిగే కంటే రూమ్లో మన చేతితో మనమే రోబోని ముందుగా వెనక పక్కగా అవన్నీ కూడా మనము విత్ అవర్ ఓన్ ఫింగర్స్ వీ కెన్ జస్ట్ ప్లే అరౌండ్ విత్ ఇట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫైండ్ రోబో. సో ఎప్పుడైనా ఎక్కడైనా లెట్స్ అజ్యూమ్ దట్ మంచం కిందకి వెళ్ళిపోయిందో ఆర్ ఎక్కడైనా సైడ్కి ఇరుక్కుపోయింది అనుకున్నారు, మీరు జస్ట్ ఫైండ్ రోబో అంటే అది వాయిస్ కమాండ్ ఇస్తుంది దట్ ఐ ఆమ్ హియర్, హలో ఐ ఆమ్ హియర్ అని చెప్పి ఇట్ విల్ కీప్ స్క్రీమింగ్ ఫర్ యూ. సో యూ కెన్ గో అండ్ గెట్ యువర్ రోబో బ్యాక్ టు ఇట్స్ ప్లేస్. సో ప్రిటీ మచ్ అది. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి రోబో నేమ్ మార్చుకోవచ్చు. వాయిస్ కమాండ్స్ ఏవైతే వస్తున్నాయో ఆ వాల్యూమ్స్ ఇంటనేషన్స్ అవి హై అండ్ లో చేసుకోవచ్చు. ఇండికేటర్కి లైట్ కావాలా, యాంటీ కొలిజన్ కావాలా, ఇవన్నీ డిఫరెంట్ మోడ్స్ సెటప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా నేను మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పుంటే కార్పెట్స్ మీదకి వెళ్ళినప్పుడు అదే ఆటోమేటిక్ సక్షన్ పవర్ ఇంక్రీజ్ చేసుకుంటుందని చెప్పా కదా. సో కార్పెట్ మోడ్ సెట్టింగ్స్ అని కూడా ఉంటుంది. సో అది యాక్టివేట్ చేసుకుంటే అకార్డింగ్లీ బేస్డ్ ఆన్ ద మెటీరియల్ ఇట్ కెన్ ఐదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. అండ్ ఆల్సో యూనిట్ ఆఫ్ ఏరియా మీది స్క్వేర్ ఫీట్లో ఉందా, ఫుట్లో ఉందా, అలా మీరు డిఫరెంట్ మెట్రిక్స్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. So overall I think pretty much these are the details of this app. It is very beneficial if you ask me, and from the past 1 year మేము వాడుతున్నాం కాబట్టి I can guarantee and tell you that this is one of the best buys for us. అండ్ దీనివల్ల మాకు సగం సర్వెంట్ మీద ప్రెషర్ కూడా పోయింది. అసలు నేను కంప్లీట్గా వితౌట్ సర్వెంట్ మేడ్ ఐ యూజువలీ ఫినిష్ ఆల్ ద హౌస్ చోర్స్. సో I hope you all really enjoyed this video, and please do like and subscribe for our channel. We are looking forward to come with more and more content in front of you. Thank you so much everyone. Bye.